శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో శ్రావణ మాసం అయితే ప్రారంభం అవబోతుంది. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలకు చాలా విశేషత అయితే ఉందండి. అందుకని శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు కూడా ప్రతి ఒక్క స్త్రీ సౌభాగ్యం కోసం వరలక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజిస్తూ ఉంటారు. అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి అమ్మవారు తమ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుందని, అలాగే ఇంట్లో సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు, తిండికి, బట్టకు ఎటువంటి లోటు లేకుండా ఇంట్లో ఉన్న వారందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారని ప్రతి ఒక్క స్త్రీ కూడా వరమహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు. అందుకని శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు అమ్మవారికి పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, పూజ చేసినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చెప్తానండి. కానీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసంగా శ్రావణ మాసం చెప్పబడుతుంది. లక్ష్మీదేవికనే కాదండి, శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఈ శ్రావణ మాసం ఉంటుంది కాబట్టి ఈ మాసం విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతుంది. శ్రావణ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా వరమహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు. శ్రావణ మాసంలో నిత్యం అమ్మవారిని పూజించవచ్చు. లేదు అంటే శ్రావణ మాసంలో వచ్చే మంగళ శుక్రవారాల్లో అమ్మవారిని విశేషంగా పూజించడం వలన మనకున్నటువంటి అప్పుల బాధలు, ఆర్థిక కష్టాలు, ఆర్థిక నష్టాలు ఇవన్నీ కూడా తొలగి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. శ్రావణ మాసంలో ఏ చిన్న వ్రతం చేసినా, పూజ చేసినా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ శ్రావణ మాసంలో మనకి ముఖ్యంగా వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం అయితే వస్తుంది. ఈ వ్రతాన్ని ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించడం కోసమని శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని స్త్రీలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇంకా మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలకి చాలా విశేషత ఉందని చెప్పుకున్నాం కదండి. ఈ శ్రావణ మాసంలో మనకి ఈ 2025 సంవత్సరంలో 5 శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయి. ఇంకా మొదటి శ్రావణ శుక్రవారం 2025 జూలై 25వ తేదీన అయితే వచ్చిందండి. ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా తల స్నానం ఆచరించి ప్రతి ఒక్క స్త్రీ కూడా గడపను పసుపు కుంకుమలతో అందంగా అలంకరించాలి. అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలంటే మన ద్వారబంధాన్ని చూసి అమ్మవారు ప్రవేశిస్తారు కాబట్టి గడపను పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుని గుమ్మం ముందు బియ్య పిండితో అందమైన రంగవల్లులు వేసుకుని ఇంటిని అందంగా అలంకరించుకోండి. ద్వారబంధాన్ని అందంగా అలంకరించుకున్న తర్వాత ముందుగా ద్వారలక్ష్మి పూజను నిర్వహించుకోవాలి. ఈ పూజను సూర్యోదయం కంటే ముందుగానే నిర్వహించుకోవాలి. ద్వారలక్ష్మి పూజ పూర్తయిన తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని నిత్య పూజను ఆచరించుకోవాలి. నిత్య పూజ పూర్తయిన తర్వాత తులసి పూజ కూడా చేసుకుని అమ్మవారికి విశేషంగా పూజ అయితే చేసుకోవచ్చండి. అమ్మవారికి పూజను పూజా మందిరంలోనైనా నిర్వహించుకోవచ్చు. లేదు అంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునేవారు పీఠం ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటారో అక్కడ ముందుగా పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పీట కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని ముగ్గు పెట్టుకుని ఆ పీట పైన ఏదైనా ఒక వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన 3 గుప్పిళ్ల వరకు బియ్యాన్ని పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు అమ్మవారి చిత్రపటం తీసుకుని అమ్మవారి చిత్రపటాన్ని శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టి అందంగా బొట్లతో అలంకరించుకుని పూజలో పెట్టుకుని అమ్మవారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతో అందంగా అలంకరించుకోండి. ఇంకా మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం కూడా పూజలో పెట్టుకోండి. ఇంకా మనం ఏ పూజ నిర్వహించినా, వ్రతం చేసినా ముందుగా గణపతిని పూజిస్తాం కాబట్టి పూజలో తప్పనిసరిగా గణపతి విగ్రహం కానీ ఫోటో లేదు అంటే పసుపు గణపతిని తయారు చేసుకుని పూజలో పెట్టుకోండి. అమ్మవారి దగ్గర పసుపు కొమ్ముల్ని కూడా పూజలో పెట్టుకోండి, చాలా మంచిది. ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని, గణపతి విగ్రహాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఇంక ఈ రోజు పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. అంటే 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలు ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఈ రోజు శుక్రవారం కాబట్టి ఈ రోజు మీరు ఐశ్వర్య దీపం, ఇంకా కామాక్షి దీపం, పంచగవి దీపం ఇలాంటి దీపాలు కూడా మీరు పూజల్లో పెట్టుకోవచ్చండి. తమలపాకుల పైన దీపం ఇలా ఏ దీపాలైనా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చు. అన్ని దీపాలు మేము పెట్టుకోలేమంటే స్కిప్ చేసేసి ఇత్తడి కుందుల్లోనే మీరు దీపాలు పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కామాక్షి దీపం అలాగే ఇత్తడి కుందుల్లో దీపం పెట్టుకుంటున్నాను. ఈ రోజు దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా శ్రేష్టం అండి. ఆవు నెయ్యి దొరకకపోతే అప్పుడు నువ్వుల నూనెతో చేయండి, లేదు అంటే కొబ్బరి నూనెతో చేయండి. ఈ శ్రావణ మాసంలో వచ్చి ఈ 5 శుక్రవారాలు కూడా అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిదండి. మాకు 5 శుక్రవారాలు పూజ చేయడం కుదరదండి అనుకునేవారు 2 శుక్రవారాలు కానీ 3 శుక్రవారాలు కానీ అమ్మవారిని పూజించుకోండి. మాకు అలా కూడా కుదరదండి అనుకునేవారు కనీసం 1 శుక్రవారం రోజైనా అమ్మవారిని పూజించుకోండి. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారం రోజు వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం వచ్చిందండి. ఈ రోజైనా మీరు పూజ నిర్వహించుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వరలక్ష్మి వ్రతం రోజు వ్రతం ఆచరించుకోవడం కుదరకపోతే మీరు ఈ శ్రావణ మాసంలో వచ్చే 5 శుక్రవారాల్లో ఏ శుక్రవారం రోజు అయినా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఇంకా ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి అని అంటే, అమ్మవారికి పూజను సూర్యోదయం కంటే ముందుగా నిర్వహించుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. మాకు ఎర్లీ మార్నింగే పూజ చేసుకోవడం కుదరదు అనుకునేవారు మీకు ఏ సమయానికి వీలు దొరికితే ఆ సమయానికి నిర్వహించుకోండి. ఒకవేళ మీకు ఉదయం పూజ చేసుకోవడం కుదరకపోతే సాయంత్రమైనా అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఇలా పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు పూజా పీట పైన కొద్దిగా జవ్వాది పౌడర్ ని చల్లుకుని ఆ తర్వాత ముందుగా దీపారాధన అయితే చేసుకోండి. దీపారాధన చేసిన తర్వాత దీపానికి కొద్దిగా గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపం దగ్గర 2 అక్షంతల పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆచమనం చేసుకోవాలి. ఇప్పుడు పంచపాత్ర గ్లాసులో 2 అక్షంతలు ఒక పుష్పాన్ని ఉంచి పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజ ద్రవ్యములపైన మనపైన ఇంకా పూజకు ఉపయోగించే వస్తువులన్నిటిపైన చిలకరించుకోవాలండి. ఇప్పుడు ఘంటానాదం చేసి ముందుగా గణపతి పూజ నిర్వహించుకోవాలి. గణపతికి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కొని పూజ నిర్వహించుకోవాలి. గణపతి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించి గణపతికి పూజ నిర్వహించుకోవాలి. ఈ విధంగా స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. గణపతికి పూజ నిర్వహించేటప్పుడు స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోండి. స్తోత్రాలు రాకపోతే ఓం ఘం గణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకోండి. ఈ విధంగా గణపతి పూజ పూర్తయిన తర్వాత 2 అక్షంతల పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకుని స్వామివారిని పైకి కిందికి కదిలించి యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. ఇక్కడితో మనకి గణపతి పూజ పూర్తవుతుంది. నేను ప్రతి వీడియోలో గణపతి పూజ ఏ విధంగా చేయాలని చెప్తున్నాను కదండి, అందుకని ఈ వీడియోలో అంత క్లియర్ గా అయితే చూపించడం లేదు. గణపతి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి 2 అక్షంతల పుష్పాలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి ఆహ్వానం పలకండి. అమ్మవారికి అభిషేకం నిర్వహించుకోవాలనుకుంటే ఇప్పుడే అమ్మవారికి అభిషేకం అయితే చేసుకోండి. ఆవు పాలతో కానీ పసుపు కలిపిన జలంతో కానీ కుంకుమ కలిపిన జలంతో కానీ ఇలా ఏ ద్రవ్యాలతోనైనా మీరు అమ్మవారిని అభిషేకించవచ్చు. అమ్మవారికి ఇప్పుడు షోడశోపచార పూజ నిర్వహించుకోండి. కుదరలేని వారు పంచోపచార పూజనే నిర్వహించుకోండి. అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి ఆ తర్వాత అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు ఏవైనా మీకు చదవడం వస్తే అవి చదువుకుంటూ అమ్మవారికి కుంకుమతో కానీ పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ పూజ నిర్వహించుకోండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఉంటాయి కదండి, లక్ష్మీ కవలు తామర గింజలు గురువింద గింజలు గోమతి చక్రాలు వీటితో కూడా పూజ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఉంటే చేసుకోండి, లేకపోతే అమ్మవారికి ఎంతో ఇష్టమైంది కుంకుమార్చన అండి. కుంకుమార్చన నిర్వహించుకోండి. పుష్పాలతో పూజించుకోండి. సుగంధభరితమైన పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారండి. మీ దగ్గర ఉన్న వాటితోనే అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజన అయితే నిర్వహించుకోండి. అమ్మవారికి ఈ రోజు తెలుపు రంగు పుష్పాలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ ఎరుపు రంగు పుష్పాలతో కానీ ఇలా మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో పూజ చేసుకోండి. కలువ పువ్వులు తామర పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి. మీ దగ్గర తక్కువ పువ్వులు ఉన్నాయని పూజ చేయడం మానేవద్దండి. మీ దగ్గర ఎన్ని పుష్పాలు ఉంటే అన్ని పుష్పాలతోటి అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. అమ్మవారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ మాకు నోటికి చదవడం రాదు అనుకునేవారు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే ఓం శ్రీ వరలక్ష్మీ దేవియే నమః అని అనుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నామం ఓం విష్ణు వక్ష స్థలస్థితాయే నమః అని అమ్మవారిని పూజిస్తే అమ్మవారు చాలా సంతోషపడిపోతారటండి. అమ్మవారిని ఈ నామంతో పూజిస్తే చాలా మంచిది. ఈ నామంతో కూడా మీరు అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన అయితే నిర్వహిస్తున్నానండి. కుంకుమ పూజ చేసేటప్పుడు ఒక విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ముందు కొద్దిగా పసుపుతో పూజ చేసి ఆ తర్వాత కుంకుమతో పూజను అయితే నిర్వహించాలి. ఇంకా కుంకుమ పూజ చేసేటప్పుడు మన చూపుడు వేలు పూజలో ఉపయోగించకుండా మన మధ్య వేలు బొటన వేలుతోటి అమ్మవారికి కుంకుమార్చన అయితే నిర్వహించుకోండి. అమ్మవారికి సుగంధభరితమైన పూజ అంటే చాలా ఇష్టమండి. అందుకని అమ్మవారికి ఇలా సుగంధభరితమైన పుష్పాలతో పూజను నిర్వహించుకోండి. చాలా మంది ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని విశేషంగా అయితే పూజిస్తారండి. చాలా మంది ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి కలసం అవి పెట్టుకుని పూజను నిర్వహిస్తూ ఉంటారు. మనకి సంవత్సరం 5 వారాలు వచ్చాయి కాబట్టి 5 వారాలు కూడా మీరు కలసం అవి పెట్టుకుని అమ్మవారికి పూజ నిర్వహించుకుంటాం అనుకుంటే చేసుకోవచ్చండి. లేదంటే మేము వరలక్ష్మి వ్రతం రోజే కలసం అవి పెట్టుకుని అమ్మవారిని విశేషంగా పూజించుకుంటామంటే మిగిలిన వారాల్లో ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్క స్త్రీ కూడా మంగళకరమైనటువంటి వస్తువులన్నీ కూడా ధరించి అమ్మవారికి పూజ అయితే
నిర్వహించుకోవాలండి. అప్పుడే అమ్మవారు మనల్ని చూసి సంతోషించి మన పూజను మెచ్చుకుంటారు. మెడలో తాలిబట్టు, కాళ్ళకి పసుపు, బాబిట్లో సింధూరం, ఇలా మంగళకరమైన వస్తువులన్నీ కూడా ధరించి అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. అలాగే పూజ చేసేటప్పుడు చిరిగిన వస్త్రాలు ధరించకుండా మంచి వస్త్రాలు ఉతికినవి ధరించి అమ్మవారికి పూజను నిర్వహించుకోండి. ఇంకా డ్రెస్ వేసుకుని పూజ చేసేవారు పైన చున్నీ ధరించి మీరు పూజను నిర్వహించుకుంటే మంచిది. ఈ విధంగా పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలండి. నైవేద్యంగా ఈ రోజు మీరు అమ్మవారికి ఏ నైవేద్యాలన్నా సమర్పించవచ్చు. అంటే బియ్యంతో చేసినటువంటి నైవేద్యాలు కానీ, లేదంటే పాలు బెల్లం ముక్కన మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదంటే ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ ఏవైనా కూడా మీరు నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఇంకా చల్మిడి, వడపప్పు, పానకం ఇటువంటివి కూడా నివేదించవచ్చు. మీ శక్తి స్తోమతను బట్టి అమ్మవారికి ఏ నైవేద్యాలన్నా సమర్పించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. తాంబూలంగా ఆకు, వక్క, పళ్ళు సమర్పించవచ్చు. మీకు శక్తి ఉంటే బ్లౌజ్ పీస్ కూడా పెట్టి అమ్మవారికి తాంబూలంగా సమర్పించవచ్చు. ఇప్పుడు పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలండి. అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఈ రోజు అమ్మవారికి ఎక్కువగా సాంబ్రాణి ధూపం చూపించండి. అమ్మవారికి ధూపం చూపించిన తర్వాత ఆ ధూపాన్ని ఇల్లంతా కూడా చూపిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షింతలు, పుష్పాలు ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేసుకోండి. అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మీ మనసులో ఉన్నటువంటి కోరికలు, బాధలు, కష్టాలు అన్ని కూడా అమ్మవారికి విన్నవించుకోండి. ఈ విధంగా శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని పూజించడం వలన మీకు ఉన్నటువంటి కష్టాలు అన్ని కూడా తొలగి ఆ చల్లని తల్లి అనుగ్రహం వలన మనకు ధన, కనక, వస్తు, వాహనాది సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగి మనం ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాము. ఈ విధంగా శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని ఉదయం, సాయంత్రం కూడా పూజించుకుంటే చాలా మంచిది. ఉదయం ఈ విధంగా పూజ చేసుకుని సాయంత్రం అమ్మవారి దగ్గర దీపారాధన చేసి ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించుకోండి. ఇలా పీఠం ఏర్పాటు చేసుకుని అమ్మవారికి పూజ చేసుకున్న వారు ఈ రోజు అమ్మవారి పీఠాన్ని కదిలించకూడదండి. నెక్స్ట్ డే మనకి శనివారం రోజు ఉదయం కూడా అమ్మవారికి పూజ నిర్వహించుకుని ఆ తర్వాతే అమ్మవారి పీఠాన్ని అయితే కదిలించాలి. ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలండి. బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం తినకూడదు. చిన్నపిల్లల్ని కొట్టడం, తిట్టడం కూడా చేయకూడదండి. ఎవరిని దూషించకూడదు. ఇంట్లో గొడవలు పడకూడదు. ఇంకా ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి కూడా తీసుకోకూడదు. ఒంటిపూట భోజనం చేస్తే మంచిదండి. మీరు ఉదయం పూజ చేసుకుంటారు కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం అల్పాహారం తీసుకోవచ్చు. లేదండి మేము అమ్మవారికి సాయంత్రం పూజ చేసుకుంటాం అనుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత మీరు భోజనం చేయవచ్చండి. లేదండి మేము సాయంత్రం పూజ చేసుకున్న మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంత్రం పూజ చేసుకుంటాం అనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు. మీకు వీలు ఎలా ఉంటే ఆ విధంగా చేసుకోండి. ఈ నియమాలు పాటిస్తూ శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అంతేనండి, చూసారు కదా మొదటి శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ సింపుల్ గా ఏ విధంగా నిర్వహించుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.